నమస్కారం టీసీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పాడి రైతులు మినీ గోకులాలను వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు, జోదాలు ఆడితే కేసులు తప్పవు. డీఎస్పీ విశ్వనాథ్. కొబ్బరి తోటలోని దేవి మహంకాళమ్మ అమ్మవారికి 45 కిలోల లడ్డూ ప్రసాదాన్ని పాలేపి వెంకటేశ్వరరావు సమర్పించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు యొగ్గిన నాగబాబు. స్వామి వివేకానంద బోధనలు యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఏపీ నిట్ డీన్ హిమబిందు. పాడి రైతులు మినీ గోకులాలను వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో నిర్మించిన 2 మినీ గోకులాలను ఆయన ప్రారంభించారు. పాడి రైతు 23,000 ఇచ్చేస్తే షెడ్ పూర్తవుతుందని, 2 లక్షల సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. పాడి రైతుల కోసం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధన శాఖ ఏడీ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సంపత్ కుమార్, మండల సర్వేయర్ రైతు రామకృష్ణ, అల్లంపురం ఎంపీటీసీలు పెనుపర్తి శ్రీదేవి, పుష్ప, టీడీపీ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారు అందరి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా పశు గణాభివృద్ధి మరి జరిగే విధంగా, అంతేకాకుండా ఈ గోవుల్ని రోడ్ల మీద వదలకుండా మరి ఈ యొక్క గోకులం షెడ్యూల్ని ఇచ్చి ఈ రాష్ట్రం అన్ని చోట్ల కూడా మరి ఈ రోజు ఓపెనింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు అల్లంపురం, చింతాడపల్లి, కడియద్ద ఈ గ్రామాలన్నింటిలోనూ మనకు శాంక్షన్ అయిన కొన్ని చోట్ల పూర్తయిన అన్ని చోట్ల కూడా ఓపెనింగ్ జరగడం జరిగింది. మరి మంచి కార్యక్రమాలు చేయాలి, మరి ఈ ఆవుల్ని కాపాడాలి అనే ఆలోచనతో, మంచి ఆలోచనతో పెట్టిన ఈ పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చుకుని మరి ఈ యొక్క పశువుల షెడ్గా దీన్ని మార్చి మరి దీని ద్వారా ఆదాయం పొంది రైతుకి అండగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే ఈ నిర్ణయానికి మరి మనందరూ కూడా మరి హర్షించవలసిన అవసరం ఉంది. మరి దేశవ్యాప్తంగా గోకులం షెడ్లు ఇచ్చిన ఘనత ఈ భారతీయ జనతా పార్టీ, ఈ ఎన్డీఏ సర్కార్కు ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది దాదాపు 23,000 పెట్టుబడి పెడితే షెడ్ అయిపోతుంది, 2 లక్షల సబ్సిడీ వస్తుంది. మరి ఈ డబ్బుతో ఈ సఫిషియెంట్ గా ఈ షెడ్ వేసుకోవచ్చు. కాబట్టి ఒక 10 పశువుల్ని ఇక్కడ మేపుకుని జీవనోపాధి ఉండే విధంగా, రైతుకి సైడ్ ఇన్కమ్ వచ్చే విధంగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, మరి అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున ఇక్కడ ప్రజల తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు, జోదాలు ఆడితే కేసులు కడతామని ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా 300 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ ప్రకటించారు. ఆయన సిఐ, ఎస్ఐలతో కలిసి దీనిపై ప్రెస్ మీట్లో తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు సరదాగా గడపాలని, కోడి పందాలు జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. ఈ వేడుకలు అనేటివి సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాము. అలాగే బంధువులు ఇంటికి రావడము, అలాగే కుటుంబ సమేతంగా చేసుకుంటారు. అలాగే ఈ పండగకి సంబంధించి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ముగ్గులు పోటీలు, ఆ తర్వాత ఇలాంటివి తప్ప మిగిలిన వాటికి దేనికి కూడా అనుమతి అనేది లేదు. ఏవైనా కానీ చట్టవిరుద్ధమైనటువంటి ఈ కోడి పందాలు, కత్తులు కట్టడం కానీ ఇంకోటి కానీ ఏవైనా కానీ నిర్వహించినట్లయితే దానికి సంబంధించి పోలీసు వారు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు దాదాపు 300 దాకా వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రెవెన్యూ వారు, పంచాయతీ వారు, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు అందరూ కలిసి ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ కూడా అన్ని విలేజెస్లో కూడా తిరిగి ప్రజలకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగు, తర్వాత అలాగే ఈ ఫ్లెక్సీల ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ జరిగింది.
ఎందుకంటే ప్రజలు ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలి తప్పితే ఎటువంటి కూడా ఈ వేడుకలకు పోయి వాళ్ళు నష్టపోకూడదు. అలాగే వీళ్ళందరూ కూడా పండుగను ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలి. అదే టైంలో ఈ పోలీస్ వారి నుంచి గతంలో కూడా కేసులు కట్టడం జరిగింది. ఈసారి కూడా పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే గతంలో ఈ ల్యాండ్స్కి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చాలామంది వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి రెవెన్యూ వారిని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజల నుంచి కూడా మేము ఆశించేది ఏమంటే ఎవరు కూడా మీ యొక్క ఫ్యామిలీతో పాటు ఈ పండుగ వేడుకలు చేసుకోవాలి తప్పితే బయటకు వెళ్ళి వేరే ఇష్యూస్ తెచ్చుకోవద్దని చెప్పి, అలాగే గొడవలు కానీ తాగడం కానీ ఇలాంటివి ఏవి కూడా పార్టిసిపేట్ చేయొద్దని చెప్పేసి ఏది జరిగినా కూడా కేసులు కట్టడం జరుగుతుంది. తర్వాత ఇది వారి యొక్క భవిష్యత్తు కూడా ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి పోలీసు వారి నుంచి మేము మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. స్థానిక కొబ్బరి తోటలోని శ్రీ దేవి మహంకాళమ్మ అమ్మవారి 45వ వార్షికోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని తమరు చేసిన 45 కేజీల లడ్డూను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించనున్నారు. ఉత్సవాలు ముగింపు రోజున శివలింగం ఆకారంలో ఉన్న లడ్డూను వేలం వేస్తారు. ఈ లడ్డూను రమేష్ కూల్ పాయింట్ అధినేత పాలేపు వెంకటేశ్వరరావు కుమారులు అందించారని ఉత్సవ కమిటీ అధ్యక్షులు యొగ్గిని నాగబాబు తెలిపారు. 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించే అదృష్టాన్ని తనకు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు నేను విద్యార్థి దశ నుంచే 1980 నుంచి మొదలుపెట్టి 44 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 45వ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతులు, అలాగే అన్ని కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో ఈ సంవత్సరం 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు భోగి పండుగ రోజు భీమవరం మావుళ్ళమ్మవారి దేవాలయం నుంచి సారే సీరత వారు దేవస్థానం వారు రావడం, అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర పెద్దల చేతుల మీదుగా రేపు కలశ స్థాపన చేసి అమ్మవారి ఉత్సవాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అలాగే ఈ 45వ సంవత్సరం ప్రత్యేకతగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎంతోమంది దాతలు అనేక దేవాలయాలు నిర్మాణం చేసి ఆ దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలని ఎంతో చక్కగా ప్రతి వారం కూడా నిర్విఘ్నంగా జరుపుతూ భక్తులకి విశేష సేవలు అందిస్తున్నటువంటి ఈ దేవాలయ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒకరోజు పిలిచి వారందరికీ కూడా మా మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరపున వారు చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను గుర్తింపుగా వారికి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారి చేతుల మీదుగా వారందరినీ సత్కరించాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా నిర్ణయం తీసుకున్నాం. అలాగే 22వ తేదీ ఆఖరి రోజున సుమారు 25,000 మందికి అన్న సమారాధన చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. స్వామి వివేకానంద బోధనలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఏపీ నిట్ డికే హిమబిందు అన్నారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించారు. వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు జీవితాన్ని నేటి వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పిఎంపి అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అధ్యక్షతన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు 130వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ మానవతానికి ఆరోగ్యం అందించడానికి తన జీవితమంతా ఔషధాలను కనుగొనడానికి విచ్చించిన యల్లాప్రగడ అభినందనీయమన్నారు. ఏరియా ఆసుపత్రిలో ఒక డిపార్ట్మెంటుకు డాక్టర్ యల్లాప్రగడ పేరు పెట్టుటకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డాక్టర్ రమ్యశ్రుతి అభిధిగా పాల్గొని డాక్టర్ యల్లాప్రగడ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాతూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, కాళ్ళ గోపీకృష్ణ, ఎల్ఎస్ఎల్ నాగేశ్వరరావు, పైబోయిన చిన్న వెంకట్రామయ్య,
మద్దాల మణికంఠ, అడ్డగర్ల సూరి, చాపల రమేష్, గంటెం నాని, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, ఏలూరు జిల్లా సెక్రటరీ జైరాం, ఎస్కే సుభాష్, కోశాధికారి ములగాల జితేంద్ర, రాజశేఖర్, గోపాలకృష్ణ, వెంకటబాబు, ప్రత్తి వీర్లస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకి చావు బతుకుల్లో ఉన్నటువంటి ఎన్నో ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మన మధ్యన లేకపోయినప్పుడు కూడా ఆయన జయంతి ఉత్సవాలని ఎంతో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. అంటే ఆయన ఈ ప్రపంచానికి చేసిన మేలుని ఎవరు మర్చిపోకుండా, మానవత్వంలో మానవులు మర్చిపోకూడదనే విషయాన్ని గుర్తు చేసే కార్యక్రమం ఈ తాడిపూడిలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ వారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఒక మెడిసిన్ తయారు చేస్తే నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాలన్నింటికీ అది ఉపయోగపడుతుంది. అదే అమెరికాలో కనపడితే ఇక్కడ మనం కూడా వాడతాం. అలాగే మనం టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ మనకు తెలియని రోజుల్లో చాలామంది మచూచి బారిన పడిన వ్యక్తులకు చాలామందికి చాలా మందుల్ని తయారు చేసి, అదే కాక చాలా మెడిసిన్స్ తయారు చేసిన వ్యక్తికి వాళ్ళు నోబెల్ బహుమతి రాలేదు అని మనం చాలా బాధపడతాం. కంటే ఈరోజు మన చేతిలో ఉన్నదే ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు ఒక వార్డుకి కొత్త హాస్పిటల్లో మనం పెట్టుకునే విధంగా ఒక తీర్మానం చేస్తారని చెప్పి మనకు చిన్న గౌరవాన్ని మనం ఇచ్చే విధంగా ఒక అడుగు ముందుకేద్దాం. మరి నిజంగా ఆయన పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలని కూడా గవర్నమెంట్కి ఒక లెటర్ మనం పెడదాం. ఎందుకంటే మనం ఏదో ఒక కార్యక్రమం చెప్పి దండలు వేసుకుని వెళ్ళిపోవడం కంటే మనం ఆ మహనీయుడిని ఎప్పుడూ స్మరించుకునేలాగా మనం చెప్పుకుంటాక ఏదో ఒకటి ఉండాలి అని ఇదివరకు అన్నాం. మనకు ఆ తర్వాత అధికారం పోయింది, మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి మహనీయుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాణం కాపాడడం అంటే ఒక డాక్టరే చేయగలడు ఆ పని. నిజంగా మన దేవుడి గుడికి వెళ్ళి కొబ్బరి కొట్టి హారతిస్తే మనకి ఎలాంటి రిలీఫ్ రాకపోవచ్చు, కానీ వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఆర్ఎంపీ డాక్టర్ కానివ్వండి, ఏ డాక్టర్ అయినా ఆ రోజు అక్కడ వచ్చిన ఆ పెయిన్ కానీ లేకపోతే వచ్చి బాధను కానీ విలవల్లాడితే వెళ్తే వాళ్ళు నవ్వుతా తిరిగి పంపేది. అందుకే వైద్యో నారాయణ హరి అంటే డాక్టర్ దేవుడితో సమానం. మరి ఆ దేవుడు అక్కడ ఉండి మరి అందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆయన 53 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం, కేవలం 53 సంవత్సరాలు ఆయన చనిపోవడం, ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా ఒక శతాబ్దం పాటు ఆయన మర్చిపోకుండా, శతాబ్దం మారినా మరి ఆయన మనం గుర్తుంచుకునేలాగా మనిషి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన రాజకీయ నాయకులే కాకుండా ఎంతోమంది మేధావులు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్స్, పెద్దలు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పుట్టినరోజు పండుగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే. అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు నేను ఈ సమాజం కోసం పుట్టాను అనేటువంటిది ఆనాడే తెలుసు. ఆయన మెట్రికులేషను 2 సార్లు ఫెయిల్ అయ్యారు. అంటే జీవితంలో చాలా మలుపులు జరుగుతూ ఉంటాయి. 2 సార్లు అయిన తర్వాత అరటిపళ్ళు అమ్ముకుని కాశీ వెళ్ళిపోయి ఉందామని ఒకసారి అనుకున్నాడు. తర్వాత సన్యాసం స్వీకరిద్దామని ఒకసారి అనుకున్నాడు. కానీ తర్వాత తల్లి ఏం చేసిందంటే పుస్తలమ్మి ఆయన్ని మద్రాసు పంపించింది. అక్కడ మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. ఆ రకంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రయోగాలు చేయటం కోసం ఆయన ఏది మరుగుదొడ్లు ఇది కూడా తుడిచి ఆ డబ్బుతో వచ్చినటువంటి డబ్బుతో ఆయన ప్రయోగాలు చేసినటువంటి సంగతులు ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతిని మనం నిర్వహిస్తున్నాము. ఈయన ఆంధ్ర రాష్ట్రంలో భీమవరంలో జన్మించినటువంటి వ్యక్తి. అలాగే ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే కారణం ఆయన కనిపెట్టినటువంటి ఔషధాలు, టెట్రాసైక్లిన్ కానివ్వండి, డైథైల్ కార్బోజన్ సిట్రేట్ కానివ్వండి, అలాగే మెథాట్రాక్స్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, అనేకమైనటువంటి ఔషధాలు కనిపెట్టినటువంటి మహానుభావుడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయన మందులు వాడనిదే ప్రజలకు ఆరోగ్యం అనేది లేనటువంటి పరిస్థితి ఈనాటికి కొనసాగుతుంది. ఆయన జన్మించి కేవలం 53 సంవత్సరాలే ఆయన జీవించినప్పటికీ కూడా ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాల ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. అట్లాంటి మహనీయునికి దక్కవలసినటువంటి కీర్తి ప్రతిష్టలు దక్కలేదని ఆంధ్ర ప్రజలుగా మనం అందరం భావించాలి. ఎందుకంటే ఏదో ఒక ఔషధాన్ని కనిపెట్టినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లాంటి వాళ్ళకి మరి నోబెల్ బహుమతి రాగా, ఎన్నో ఔషధాలు కనిపెట్టినటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి అట్లాంటి కీర్తి దక్కలేదు.
స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్మి రమణరావు, టీవీఎం కృష్ణారావు, పీటీ వెంకన్న, వై ఆంజనేయ స్వామి, పిఎస్ రాజు, కేకే రాజు, పి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కృష్ణ గారు కొద్దిగా అనుకోండి, కొద్దిగా కృష్ణ గారు. ఓకే గారు ఓకే సెకండ్ సార్. కళ అనేది మనిషిలో మానవత్వాన్ని, సున్నితత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. మానవత్వం అనేది లేకపోతే, అంటే మానవత్వం అంటే జాలి, దయ అనే కాదు. ఆ మనిషి చెప్పినట్లు 64 కళలు కూడా ఏదో దాన్ని బయటికి తీసుకొస్తాయి. ఇప్పుడు స్నేహం అన్నా, ప్రేమ అన్నా, పిల్లల మీద అభిమానం అన్నా, ఇవన్నీ కూడా మానవత్వంలో భాగాలే. ఎందుకంటే జంతువులు వాళ్ళ పిల్లల్ని ఒక స్థాయి వరకే భరిస్తాయి, ఆ స్థాయి దాటితే మళ్ళీ వాడిని చేస్తాయి. మనిషిని వేరు చేసేది ఏమంటే మానవత్వం. అంటే అది అత్యున్నత స్థాయికి చేరడము, అవతలోడు మనకు నష్టం చేసిన కొద్దిగా భరించగలగడము, అలాగే అవతలోని మన చేయాల్సిన దానికంటే ఇప్పుడున్నంత గురువులు, టీచర్లు వాళ్ళ పర్సనల్ జీవితాన్ని కూడా కొద్ది వరకు త్యాగం చేసి పిల్లలకు యోగా నేర్పించినారు. అలాగే వీళ్ళు పట్టుదలగా పొద్దున్నుంచి ఉండి ముగ్గులు ప్రోగ్రాం కండక్ట్ చేసినారు. మన బీవీఆర్ గారు కూడా వాళ్ళ జీవితంలో చాలా వరకు కళలకు కృషి చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్యాగం అనేది అది నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేది. దానిలో స్వార్థం అనేది చాలా వరకు తగ్గించుకొని పోతే మనిషే కళాకారుడు, దేవుడు అవుతాడు. కాబట్టి కళ అనేది మనిషి తన లోపల వైపు ఉన్న దాన్ని బయటకు తెచ్చేది. ఈ పిల్లలు కూడా ఇంత ఇంట్రెస్టెడ్గా, ఇంత మోటివేటెడ్గా ఉండడం అనేది కూడా మంచి కార్యక్రమం. పిల్లలు కూడా గురువులో తాను చూసుకుంటాడు. గురువు పట్టుదల, ప్రేమే పిల్లల్ని కూడా గురువులాగా తయారు చేస్తాను. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాము. మన సంక్రాంతిలో మన వారసత్వంలో మనకు ఒక దారం మాత్రమే ఇస్తాం. ఆ దారం పట్టుకొని పైకి ఎక్కితేనే మనం నిజమైన మన సాంప్రదాయం పద్ధతిని తెలుసుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు మా అల్లు శ్రీనివాసరావు గారి నేతృత్వంలో పక్కపాటు స్కూల్ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ వచ్చి ఎన్నో కార్యక్రమాలని, సమాజానికి సందేశాలు ఇచ్చే కార్యక్రమాలను, వృద్ధుల్ని గౌరవించాలని, అలాగే వ్యసనాలకు దూరంగా ఉండాలని మరి చక్కటి కార్యక్రమాలను వారు చేశారు. అల్లు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా చంద్రశేఖర్ మాస్టారు, నిలయ విద్వాంసులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, యోగా అని కాదు, మిమిక్రీ అని కాదు, మ్యూజిక్, అలాగే కొత్త పాటలు అన్ని వేదికల మీద కూడా ఆయన అందరినీ అలరించే విధంగా మంచి కార్యక్రమాలకు వెనుదనుగా ఉంటూ తన శిష్యులను కూడా మరి మంచి ఉన్నత విద్యావంతులుగానే కాకుండా క్రమశిక్షణ కలిగిన యోగా మరి నేర్పుతూ వారిని కూడా రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందే విధంగా మరి ఆయన కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే చిన్నారులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కళాప్రియులు, మనకి సబ్ డివిజనల్ ఆఫీసుగా మొట్టమొదటిగా తాడేపల్లి పట్టణానికి ఇచ్చేసిన విశ్వనాథ్ గారు కళాకారులన్నా, చిన్నారులన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా, సామాజిక సేవలన్నా అత్యంత ఇష్టం వారికి. వారిని మరి ప్రత్యేకంగా మనం ఆహ్వానించాం. చిన్నారులు మేము ఆశీర్వదించాలని అంటే వారు వచ్చి ఇచ్చేసి వారి సమయాన్ని ఇవాళ పండగ సందర్భంలో వారికి అసలు ఖాళీ ఉండడం పోలీస్ డిపార్ట్మెంట్ని వారు నిజంగా ఇచ్చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కళాకారులు అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం,
ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్వామి వివేకానంద ప్రవచనాలను యువకులకు ప్రమాణంగా తీసుకొని ఆచరించాలని, యువత తమలోని శక్తిని వెలికితీసి సమాజ జహితానికి ఉపయోగించాలని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు CHARK వర్మ కోరారు. స్థానిక వివేకానంద చౌల్ సెంటర్లో క్షత్రియ సేవా సమైక్య, డైమండ్ లయన్స్ క్లబ్, పాతూరు యూత్, పేచర్ల ఫౌండేషన్ తదితరులు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో CHARK వర్మ నిర్వహణలో వివేకానంద జయంతిని నిర్వహించారు. పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు, పాతూరు యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, శంకర ధనబాబు, డైమండ్ లయన్స్ క్లబ్ సభ్యులు నార్ని వెంకటకృష్ణారావు, నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అందించారు. లయన్స్ సభ్యులు గాది రాజు, వెంకటరామరాజు, కొప్పెళ్ల సాయి సత్యనారాయణరాజు, కుదుం వెంకటేశ్వరరావు, మరడాని పరశురాం, ఎర్ర ఆంజనేయ స్వామి, క్షత్రియ యూత్ ఫెడరేషన్ కన్వీనర్ మధునూరి సతీష్ రాజు, శ్రీరాములు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ఒక నెల రోజులుగా రామకృష్ణ మఠం రాజమండ్రి వారి సౌజన్యంతో ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిసర విద్యాలయాలు, పాఠశాలలకు, విద్యార్థులకు వారందరి యొక్క జాగృతి కోసం జాగృతి పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 30 స్కూల్స్, కాలేజీలు వాళ్ళు పాల్గొన్నారు. విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ప్రతి 20 మందికి రామకృష్ణ మిషన్ తరపున వారికి బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది. స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రను చదివితే భారతదేశం చరిత్ర చదివినట్టు అవుతుంది. అలాగే ఆయన యొక్క సూక్తులు, ఒక్కొక్క సూక్తి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ఎయిమ్ అంటే ఒక దిశానిర్దేశం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి దాన్ని
ప్రతి స్కూలు ప్రతి కళాశాల ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ యొక్క యూత్కి ఒక నైతిక విలువలు ఒక ఎయిమ్ కనెక్ట్ చేయగలగడానికి మా యొక్క సహకారాన్ని వారి ప్రతి స్కూలు ఆధ్వర్యంలో ప్రతి ప్రిన్సిపాల్ కూడా పొందాలని కోరుకుంటూ ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద ఇచ్చిన ప్రవచనాలని ఈ రోజుకి కూడా అనుసరణీయంగా ఉన్నాయంటే ఆ రోజునే ఆ భారతీయుడు ప్రపంచ దేశాల్లో యూత్ ఐకాన్గా కొనగనబడి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా యూత్ ఐకాన్ అంటే స్వామి వివేకానందుడే గుర్తుకు వచ్చే పరిస్థితి ఈ ప్రపంచం అంతటా ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఆధ్యాత్మికంగా ఆయన అనేక ప్రవచనాలు ఇచ్చి ఎందరో జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఒక భారతీయుడు కావడం మనం గర్వించదగ్గ విషయం. చిన్న వయసులోనే భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసే విధంగా వారి యొక్క ప్రవచనాలు ఇచ్చి ఎంతోమంది మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నటువంటి వివేకానందుడికి మనందరం కూడా నివాళులు అర్పించుకోవడం నిజంగా గర్వకారణం. భారతదేశ వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా మన ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా చేయడం జరిగింది. యువకులందరికీ కూడా జాతీయ దినోత్సవంగా ఏర్పాటు చేయడానికి కారణం స్వామి వివేకానంద ఇన్స్పిరేషను. ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు అటు ఆధ్యాత్మికంగానే కాకుండా భారతదేశంలోని యువకులు ఏ విధంగా మేల్కొలాలి, ఏ విధంగా ఉండాలనేది స్వామి వివేకానంద చెప్పినటువంటి వ్యక్తి. ఆయన చిన్న వయసులోనే ఆయన మరణించినా కానీ ఆయన యొక్క చరిత్ర మన మానవజాతి ఉన్నంతకాలం ఉంటుంది. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా స్వామి వివేకానంద ఖండాంతరంలోనే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి. అలాగే హిందూ మతం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణం ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా మహేంద్ర వర్మ గారు ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుని చేస్తారు. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ గుప్తా గారు ఆయన పేరు. ఆయన యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకెళ్లాలని ఆయన ఒక హిందూ కర్మయోగి. ఆయన అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ కర్మభూమిలో పుట్టడం, ఆయన వారసులుగా మనందరం కూడా ఇదే కర్మభూమిలో పుట్టడం మన గొప్ప అదృష్టం. ఎందుకంటే షికాగో లాంటి ఒక అత్యంత పెద్ద ప్లాట్ఫామ్లో కూడా మన హిందూయిజం గురించి ఎంతో గొప్పగా వర్ణించి ఆయనకి ఇచ్చినటువంటి అతి తక్కువ సమయాన్ని కూడా ఆయన అక్కడ ఉన్న ప్రజలు మర్చిపోయేలాగా ఆయన ఎంతసేపు మాట్లాడినా కూడా హిందూయిజం గురించి మాట్లాడుతున్నా కూడా అలా నిశ్చేషులై చూస్తూ కూడా మేమంటే మీకు టైం అవుతుందని కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఆయన ఒక వాగ్దాటితో మాట్లాడి హిందూయిజం గొప్పదనం గురించి ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర గారు. అట్లాంటి గొప్ప వ్యక్తి వారసులుగా మనం ఉందాం. ఆయన చూపించినటువంటి మంచి దారిలో ఇప్పుడున్నటువంటి యూత్ అందరూ కూడా ఈ భారతదేశాన్ని యొక్క అభివృద్ధికి మనందరం కూడా ప్రయత్నం చేసి ఉన్నతమైన స్థానంలో ఉందామని కోరుకుంటున్నాం. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు ప్రపంచ ప్రఖ్యాతలు గాంచి మొట్టమొదటిసారిగా అతి తక్కువ కాలంలోనే ఒక విదేశీ గడ్డపైన మన సంస్కృతికి మన భాషకి ఒక ముఖ్య ఉద్దేశాన్ని చెప్పి ఆ రోజుల్లో చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తిగా స్వామి వివేకానంద గారు కీర్తిలో ఒక భాగం. అటువంటి వ్యక్తులకి ఇలాంటి కార్యక్రమాలు మేము ఎంత చేసినా తక్కువే. అలాగే యువత కూడా స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకుని సంస్కృతి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని. పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామంలో సంక్రాంతి పండుగలో భాగంగా ఆదివారం నాడు గ్రామదేవత పెంటమ్మ తల్లికి మంగళ స్నానాలు చేయించారు. చలిమిడి పానకాలు రాయుడు శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోశారు. పెంటమ్మ అమ్మవారి పుట్టింటి వారైన రామకృష్ణ దంపతులు, అత్తింటి వారైన పసుమర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమంలో కోడూరి మంగరాజు, యేసుకర్తి శ్రీనివాస్ దంపతులు, మద్దుకూరి అప్పారావు దంపతులు, కొండ్రెడ్డి హైమావతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భోగి పండుగ నాడు రామాలయం వద్ద సంక్రాంతి సంబరాలను రాయుడు సాంబయ్య దంపతులు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాయుడు శ్రీను ఆధ్వర్యంలో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించినట్లుగా తెలిపారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, పేకాట, గుండాట నిలుపుదలకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం పెంటపాడులో జరిగిన సమావేశంలో సిరిపురపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావు, చెర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ పోటీల నిర్వహణకు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
చల్లా చంద్రరావు, అల్లు సుబ్బారావు, ఎం శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకట్రావు, గణేష్, దుర్గా, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే సంక్రాంతి భారతదేశంలో కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ అతి ఉత్సాహంతో పండుగని చేసుకుంటారు. నెల రోజుల ముందు నుంచే కోడి పందాలను మేము కంట్రోల్ చేస్తాం, కోడి పందాలు ఆడకుండా కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఓ పక్క చెప్తున్నా. కానీ శివరాఖరికి 3 రోజులు ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని కంట్రోల్ చేయకుండా, పోలీసు యంత్రాంగం కూడా దీని మీద సరైన తగు చర్యలు తీసుకోకుండా ఈ కోడి పందాల ఆటలని ప్రోత్సహించడం వల్ల చాలా యువత నాశనం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క పరిధిలో పడిపోతున్నాయి. కానీ అతిశాతం ఏం చేయాలి? సంక్రాంతి సందర్భాల్లో మినీ స్టేడియంలో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి యువతను పురుషులు కానీ మహిళలు కానీ ఆటలు, ముగ్గులు పోటీలు కానీ ఇతర బ్యాక్ ఆటలు కానీ అనేక ఆటలు అలాంటి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసే దాని గురించి ప్రోత్సహించలేదు. ఆ చెడు అలవాట్ల వల్ల ఆ యువత నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు పాలు అవుతున్నారు. అంచేత సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినది. అటువంటి భారతదేశంలో ఈ యొక్క క్రీడలు సుప్రీంకోర్టు ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలని, పేకాట, జోలం, గుండాటను నిషేధించాలని చెప్పి కిందకి ఆదేశాలు జారీ చేసింది. అది ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ కోడి పందాలు, పేకాట ఇటువంటి గుండెటువంటి వాటిని నిషేధించాలని చెప్పి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు. అటువంటిది ప్రకటనలు అవటమే తప్ప ఈ 3 రోజులు కూడా భోగి, పెద్ద పండుగ కూడా వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలి. ఇవాళ మినీ స్టేడియం ఏర్పాటు చేసి దాంట్లోనే మన కబడ్డీ ఆడింతారా, లేకపోతే ఖోఖో ఆడింతారా, లేకపోతే క్రికెట్ ఆడింది, ఇటువంటి ఆటలు ప్రోత్సహించి యువతను ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఆడవాళ్ళకు సంబంధించి ముగ్గురు పోటీలు ప్రభుత్వం చెప్తుంది మేము అశ్లీల శబ్దాలకి మేము వ్యతిరేకం, మేము ఇటువంటి క్రీడలకు వ్యతిరేకం ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆచరణ మాత్రం సాధ్యమైన కనబడలేదు. కాబట్టి ప్రభుత్వం గుర్తెరిగి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాలది రైతులు, పాడి పంట సంస్కృతికి పెట్టింది పేరు. ఈ సంక్రాంతి పండుగకి మన పిల్లలు కానీ ఎవరికైనా కొత్త వాళ్ళు కానీ అందరూ కూడా వేరే ఊళ్ళ నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఎంతో చక్కగా అందంగా ముచ్చటగా అందరూ కలుసుకునే పండుగ సంక్రాంతి పండుగ మనకి. ఈ పండుగకి అందరూ కూడా పండుగ వాతావరణం అంతా కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి సరదాగా గడపాలని చెప్పని కోరుకుంటూ అసంఘటిత కార్యకలాపాలకి వాటి జోలికి వెళ్ళకుండా, వెళ్తాం వల్ల మనకి ప్రమాదం కాబట్టి అటు జోలికి వెళ్ళకుండా ఉండాలని చెప్పని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా సిరి సంపదలు ఉండాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. బ్రాహ్మణ సేవా పరిషత్ వారు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పెదదాడేపల్లిలోని గాయత్రి కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వంటల పోటీలను ఆదివారం నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. మన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టినట్లు వక్తలు తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పుల్లబొట్ల వెంకట సత్యనారాయణ మూర్తి, కోశాధికారి ప్రావా శ్రీనివాస్, కార్యనిర్వహణ కార్యదర్శి ఏకపాటి బాపయ్య శర్మ, మల్లాది సూర్యకిరణ్, కొలచాన ఆత్మారాం, రామలింగ శర్మ, కొలచాన లక్ష్మి, కృష్ణవేణి, శైలజ, కొలచాన మహతి, పాల్వాంచ బేబీరాణి, సూర్యప్రభ, లాస్యశ్రీ, భ్రమరాంబ, శ్రీనేహ, రజని తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము కూడా మేము మన కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా పరిషత్ వారి ఆధ్వర్యంలో మహిళలకి అందరికీ కూడా మేము ముగ్గుల పోటీలు నిర్వహించి 1, 2, 3 ప్రైజులు వాళ్ళందరికీ కూడా ఇష్టం జరుగుతుంది. అదేవిధంగా పిండి వంటల పోటీలు కూడా పెట్టి వాళ్ళని కూడా అంటే మహిళల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇది తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందన్నమాట. దీనికి అంటే రాను వాళ్ళలో కూడా పాల్గొన్నటువంటి మహిళా మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మరుసటి రోజు మరుసటి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మహిళలు పాల్గొని మన యొక్క బ్రాహ్మణుల యొక్క గౌరవాన్ని చాటాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయత్రి బ్రాహ్మణ సంఘ నిర్వహణలో
సంక్రాంతి సంబరాలు ఈరోజు చాలా విశిష్టంగా జరుపుకోవడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం మేము 10:30 నుంచి కార్యక్రమం మొదలెట్టాము. ఇక్కడ ముగ్గులు పోటీ అలాగే వంటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం జరిగింది. వీరందరి సహాయంతో మేమే ఇక్కడ ముగ్గులు రంగులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం మేము ఎంతో ఆనందోత్సాహాల్లో జరుపుకున్నాము. మనకి వెనకబడిపోతున్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు, ఈ సాంప్రదాయాలు మనం ఎప్పుడు కూడా ఈ కట్టుబాట్లని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఈవేళ ఉద్యోగం చేస్తున్నా, ఎంత కార్యక్రమాలున్నా సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకునే పెద్ద పండుగ. అందరూ ప్రతి ఒక్కరు ప్రకృతికి సంబంధించిన పండుగ ఈ పండుగ, సంక్రాంతి పండుగ. కాబట్టి ఈ పండుగని అందరూ ఆనందోత్సాహాలతో చేసుకోవాల్సిన పండుగ. తాడేపల్లిగూడెం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా చక్కగా సామూహికంగా ఇలాంటి సంస్కారాన్ని, అంటే మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి సత్కార్యాల్లో పాల్గొనడం కడుముగావం. అయితే సంక్రాంతి కేవలం వేడుకకి మాత్రమే కాకుండా సాంప్రదాయానికి కూడా ఒక విశేషమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి సూర్యుడి యొక్క ఈ ప్రయాణాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి తీసుకొచ్చేటువంటి మహత్తర పుణ్యకాలాన్ని అటు సాంప్రదాయంతో పాటు ఇటు మన యొక్క కర్మ విధానాన్ని కూడా అనుసరించి సంప్రదాయాన్ని జరుపుకోవడం, తదనంతరం మనందరం కూడా ఈ బ్రాహ్మణ అనేటువంటి ఈ మహత్తరమైన ఈ జన్మకు ఒక అర్థాన్ని తీసుకుని వచ్చి మన పూర్వీకులు నేర్పించినటువంటి ఒక జీవన విధానాన్ని మళ్ళీ పునః అవలంబిస్తూ మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మన తర్వాత తరాలకి అందించవలసినటువంటి బాధ్యతను మరొక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. స్థానిక కడకట్ల 31వ వార్డులో రెల్లి కాలనీ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తాడికొండ వాసు, ధనాల వెంకట్రావులు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో సాంప్రదాయక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మున్సిపల్ వర్కర్స్ రెల్లి కాలనీలో రెల్లి బాయ్స్ సంక్రాంతి సంబరాలుగా ముగ్గుల పోటీ మహిళలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరితో ఈరోజు ముగ్గుల పోటీ పెట్టారు. రెల్లి బాయ్స్ ప్రతి పండగ కూడా ఇంత కలిసికట్టుగా ఆనందంగా జరపాలని మా పెద్దలు కోరుకుంటున్నాం. అలాగే ఈ సంక్రాంతి కొత్త పండుగ సందర్భంగా పట్టణ ప్రజలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఆనందంతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా పండగ జరుపుకోవాలని మా రెల్లి బాయ్స్ తరపున మేము కోరుకుంటున్నాం. ముందుగానే మా రెల్లి కాలనీలో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టాం. మరి మహిళలతో ముగ్గులు, చిన్నపిల్లలతో ముగ్గులు వేయించి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పండగ జరుపుకోవాలని, పట్టణ ప్రజలు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మా రిలీజ్లో అందరూ బాగుండాలని, ముఖ్యంగా కుర్రోళ్ళు పెడదారిని పట్టకుండా వాళ్ళు చదువుకొని అభివృద్ధి చెందాలని ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం రెల్లి యోజన సంఘం రెల్లి బాయ్స్ తరఫున ఈ 7 ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అనగానే చెడు వ్యసనాలకి, జోదాలకి లోనవ్వకుండా యువతనందరినీ మంచి మార్గంలో నడిపించేందుకు ఈ యొక్క మంచి కార్యక్రమాలు, ఈ యొక్క ఆటలు అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతోటి సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటూ మా రెల్లి యోజన సంఘం అలాగే రెల్లి బాయ్స్ ఈ సంవత్సరం ఇంత ఆనందంగా ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు వారికి అభినందిస్తున్నాను. అలాగే చెడు వ్యసనాలకి బానిస కాకుండా సంక్రాంతికి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మరియు పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు వీరందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెల్లి యోజన సంఘం తరపున తెలియజేస్తూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంతో ఉన్నప్పుడు రజిక విశ్రాంతి భవనాలకు 3 లక్షల చొప్పున మరమ్మతులకు మంజూరు చేసిందని, అదే జీవో ఆధారంగా ప్రతి రజిక విశ్రాంతి భవనానికి మరమ్మతులకు నిధులు మంజూరు చేయవలసిందిగా రజిక
రజకజన సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య విజ్ఞప్తి చేశారు. ఆయన ధర్మాజిగూడెంలో రజకులకు కేటాయించిన కోనేరు చెరువును శిథిలమైన రజక విశ్రాంతి భవనాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రజక నేతలు కె మురళి, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, జి సత్యనారాయణ, కడెల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 220 నుంచి 30 విశ్రాంతి భవనాలు కట్టడం జరిగింది. అనేక గ్రామాల్లో విశ్రాంతి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే మేము ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. సుమారు 200 గ్రామాలకి మరమ్మతులు చేపట్టాలని మేము గవర్నమెంట్కి చెప్పాం. అయితే గవర్నమెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంటుండగానే జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో 3 లక్షలు రిపేర్లకి, 10 లక్షల దోపిఘాట్లకని అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. అవి అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఏ గ్రామాల్లో అయితే రజకుల విశ్రాంతి భవనాలు మరమ్మతులు ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి వీళ్ళకి మరమ్మతు చేసి యాస్టీజ్గా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజునాడు ఈ లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో విశ్రాంతి భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. పాములు వగైరా వచ్చేటట్టున్నాయి. రజకులు ఇక్కడ వృత్తి చేసుకొని దీంట్లో ఉండేవారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా ఆలోచించాలి. వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక 7వ వార్డులో ఉన్న వివేకానంద స్వామి వారి విగ్రహానికి కంచెల్ల రాజా ఫౌండేషన్ అధ్యక్షులు కంచెల్ల రాజా బీజేపీ నాయకులు ప్రకటించారు. కాటికాపురాన్ని సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జీకే ఆనంద్, సుధా మొబైల్స్ రమేష్, గంటాస్ క్రాంతికుమార్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సమాజంలో బాధ్యత పాత్ర పోషించే ప్రతి వ్యక్తి కూడా యువతే. ఆ యువతి దేశం అణుశక్తి. అలాంటి అణుశక్తిలో ఇవాళ ప్రత్యేక కంచెల్ల ఫౌండేషన్ రాజా గారు ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే సమాజాన్ని హితానికి పోషించేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితో పాటు సమాజంలో ఉన్నటువంటి చాలా కింద స్థాయి వ్యక్తులుగా ఏదైతే కాటికాపరిగా తన వృత్తిని జీవన విధానంగా మార్చుకుని బతుకున్నటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా తీసుకొచ్చి ఈ ఇన్స్పిరేషన్ టు దిస్ యూత్ అనేటువంటి స్పీడ్తో వారికి చక్కగా పురస్కరించడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఆలోచన విధానం మార్చుకోవాలి. యువత సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవాలి. అదేవిధంగా సమాజంలో పెద్దల మర్యాదలు పాటిస్తూ దూరాల వాటికి దూరంగా ఉండి సమాజ హితం కోరుకునే విధంగా యువత నడుచుకున్నట్టయితే వారు తప్పనిసరిగా ఈ దేశానికి వెన్నుముకగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా భీమడోలు మండలం గుండుగొల్ల గణేష్ నగర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకర్షణీయంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సరిబెత్తన కొండబాబు, గొర్రెల బాబు, సిహెచ్ చిన్నారావు, ఎస్ త్రిమూర్తులు, కె సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్తేనే మనం డబ్బులు పంచాం అలా కానీ చెప్తారు. ఈ పిల్లలు ఆడపడుచులు అందరూ వచ్చారు, మొత్తం పిల్లలందరూ వచ్చారు. ముగ్గులు వేసి బహుమతులు పెద్దారం చేతాకి మన ఆనవాయితీ ప్రకారం మన ఆనవాయితీ ఏంటంటే సంక్రాంతి వస్తుందంటే ఎంతో ఆనందం. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదో సంక్రాంతి పండుగకి సరదాగా ఈ ముగ్గులు పోటీలు ఆడుకోవటాలు, సరదాగా పిల్లలందరూ చుట్టాలు రావటాలు ఇవన్నీ వచ్చిన ఆచారం. ఈ ఆచారం సందర్భంగా మన గుండుగొల్లలో గణేష్ నగర్లో ఆడపిల్లలందరికీ ముగ్గులు పోటీలు ఏర్పాటు చేశాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఆనందంగా ప్రజలందరూ ఆనందంగా మొత్తం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని పొంగల్, సంక్రాంతి, కనుమ పురస్కరించుకొని చక్కగా గ్రామాల్లో అన్ని రాష్ట్రంలో ముందుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చక్కగా అందరూ కూడా సంక్రాంతి సంబరాలనే పేరుతోటి చక్కగా మన అనాదిగా వస్తున్న ఆచారాన్ని అంటే ఆడపడుచులకు ముగ్గుల పోటీ,
మగపిల్లలకైతే కబడ్డీ అయితే గేమ్స్ ఇలాంటి పెట్టుకుంటూ చక్కగా మన వ్యవసాయదారులంతా కూడా చక్కగా ఆనందోత్సవాలతో ఈ 3 రోజులు కూడా గడుపుకుంటారు. కాబట్టి మనం అంతా కూడా ఈరోజు ముగ్గుల పోటీని ఏర్పాటు చేశారండి. ఈ ముగ్గుల పోటీకి మన గుండువాల నుంచి కూటమి నాయకులంతా కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి చక్కగా ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.